మెహుల్ చోక్సీ అరెస్టు, బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి. 1000 కోట్ల రుణాలు ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 1000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతన్ని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం దర్యాప్తు సంస్థలు అతడి అరెస్టును ధృవీకరించాయి. చోక్సీని పరారులో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థన 7 ఏళ్లకు కోర్టులో పెండింగ్లో ఉంది. 7 ఏళ్లుగా పిఎన్బిని దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ఈ కేసులో అతని మేనల్లుడు నీరవ్ మోడీ మొదటి ముద్దాయి. నీరవ్ మోదీని ఇప్పటికే పరారులో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. 2019 నుంచి అతను లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. నిన్న ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిపోయారు. ఈ అంత వీళ్ళే 14,000 కోట్లు అంత అప్పర్ క్యాస్ట్లే ముంచిండ్రు. అసలు ఈ ఎవడు ఈయన కథ ఏంది? ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఈ చోక్సీ ఎవడు, ఏం చేసిరని ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. వీడు వస్తాడా, భారత్కు తెచ్చే దమ్ము ఉందా, ఇప్పుడు సత్తా ఉందా, ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఊహించని ట్విస్ట్తో భారత్లోని అతిపెద్ద బ్యాంకు కుంభకోణం గురించి విన్నారా? ఇది 13,500 కోట్ల మోసం కదా, మెహుల్ చోక్సీ కదా. సిట్ బ్యాక్, ఈ రోలర్ కోస్టర్ స్టోరీని లెట్స్ అన్రివీల్ చేద్దాం. మెహుల్ చోక్సీ గీతాంజలి జేమ్స్ అనే భారీ జ్యువెలరీ సామ్రాజ్యం యజమాని. అతని మేనలుడు నీరవ్ మోదీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 7 ఏళ్ల పాటు మోసం చేశారు. ఎలాగంటే నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు నుంచి లోన్లు తీసి వాటిని విదేశాల్లో దాచారు. కానీ ఈ కథ మొదలైంది 2018లో ఒక బాంబ్ షెల్లా బయటపడినప్పుడు. ఇది ఒక సినిమా స్క్రిప్ట్లా ఉంది. చోక్సీ మరియు నీరవ్ మోదీ బ్యాంకు అధికారుల సహాయంతో నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను సృష్టించారు. ఈ ఎల్ఓయూస్తో విదేశీ బ్యాంకుల నుంచి లోన్లు తీసి ఆ డబ్బుని రైట్, దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మీకు క్యూన్యూస్లో అందుబాటులో ఉంటుంది. చూడండి, ఈ నీరవ్ మోడీకి సంబంధించినటువంటి